బోధన్పట్నంలోని ధ్యాకం గల్లీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గత ఏడాదిగా కొనసాగుతున్న నీటి సమస్యకు మున్సిపల్ వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ ఆలీ పరిష్కారం చూపించారు. పాఠశాలల్లో నీటి మోటారు చెడిపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఆయన దృష్టికి రావడంతో తన సొంత ఖర్చులతో మోటార్ బావిని మరమ్మతు చేయించి నూతన మోటార్ పంపు సెట్లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కవిత మాట్లాడుతూ నీటి కొరత కారణంగా ఎదురవుతున్న సమస్యలు తొలగిపోయాయని, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన ఇతర సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తామని వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ ఆలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోదావరి, స్పందన, వంశీకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. చెట్లకు దానికి ఇబ్బంది అవుతుందని మనం మోటార్ ఓకే ఇద్దామా. హలో హలో మేము హలో వాళ్ళు అందరితో పోయి मंगाले फोन कर ఇది జియూపీఎస్ బాయ్స్ ధ్యాకం గల్లీ స్కూల్. ఈ స్కూల్లో బోర్ పాడైపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండేది. ప్లేట్లు కడగడానికి నీళ్ళు కానీ, వాష్రూమ్స్ కానీ చాలా కష్టంగా ఉండేది. ఇంకా మన వైస్ చైర్మన్ సార్ గారు ఒకసారి చేపిస్తానని చెప్పేసి చెక్ చేయించారు. లోపల మోటార్ పాడైంది. అది తీద్దామన్న ప్రయత్నం చేశాం కానీ అది అందులోనే దిగబడిపోవడంతో సార్ కొత్త మోటార్ వేయించడము, మళ్ళీ ఫ్లష్ చేయించడము ఇవన్నీ కూడా చేయించారు. మాకు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు సార్ గారికి మా స్కూల్ తరఫున అండ్ పిల్లల తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మా వార్డ్ పక్కన యూజీపీఎస్ స్కూల్లో నీళ్ళ ఇబ్బంది ఉండే. హెడ్ మాస్టర్ మేడం నాకు దాదాపు ఒక 2 months నుంచి చెప్తున్నారు కాబట్టి నిన్న బోర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మోటార్ అందులోనే పడిపోయింది. దానికి మళ్ళీ రీఫ్రెష్ చేయించి కొత్త మోటార్, కొత్త పైప్, కొత్త సెట్ వేయించేస్తే నీళ్ళు వస్తున్నాయి. చాలా ప్రాబ్లం ఉండే. మేడం చాలా సఫర్ అయ్యారు. నా దృష్టికి తీసుకొచ్చారు. నేను యాజ్ అన్ హ్యుమానిటీ నేను అది బోర్ ఫ్లష్ చేయించి మళ్ళీ కొత్త మోటార్ వేయించేసి నీళ్ళు స్టార్ట్ చేయించినాం ఈరోజు. ఇటువంటి పని మాకు చెప్పడానికి మా హెడ్ మాస్టర్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉండే వాళ్ళకి. కావున నేను నా తరఫు నుంచి మొత్తం పని చేసి పెట్టాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.